యేసు ప్రభు తనను నమ్ముకున్న వారికి ఆయన పిలిచిన పేరేంటంటే శిష్యుడు. నేను అనేక సార్లు మీకు తెలియజేశాను. నేను ఆల్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ డిసైపుల్స్, బట్ ఆల్ డిసైపుల్స్ ఆర్ క్రిస్టియన్స్. తెలుగులో మనం చూసినప్పుడు చర్చికి వచ్చే ప్రతి ఒక్కడు కూడా, యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా శిష్యుడు కాదు. కానీ శిష్యుడైన ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవుడు. కాబట్టి శిష్యుడు అంటే శిష్యత్వంలోని లక్షణములను కలిగి ఉన్నవాడు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల యొక్క జీవిత చరిత్రలో నుంచి వాళ్ళు ఎలాంటి లక్షణాలు వాళ్ళు కలిగి ఉన్నారని చెప్పి ఒక్కొక్క శిష్యుల గురించి మనము క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఇంక్లూడింగ్ యూదా ఇస్కరియోతు, ఇంక్లూడింగ్ మత్తీయ. యూదా ఇస్కరియోతు స్థానంలో పరిశుద్ధాత్మ దేవుని చేత ఎన్నుకొనబడిన శిష్యుడు ఎవరు? మత్తీయ. కాబట్టి ఇక 13 మంది శిష్యుల జీవితంలో వచ్చి కొన్ని అద్భుతమైన శిష్యత్వపు లక్షణాలని మనం నేర్చుకున్నాం. తర్వాత అపోస్తలుడైన పౌలు నూతన నిబంధన గ్రంథములో సగం కంటే ఎక్కువ పుస్తకాలు రాసిన ఒక గొప్ప దేవుని యొక్క శిష్యుడు. అపోస్తలుడైన పౌలు గురించి అపోస్తల కార్యాలలో ఉన్న గ్రంథములో ఉన్న అనేకమైన అంశాలు, ఆయన గురించి రాయబడిన అంశాలను వచనం వెంబడి వచనం మనం ఇంతవరకు కూడా మనం ధ్యానం చేసి దాదాపు అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. 20th చాప్టర్లోనికి మనం వచ్చాం. మీకు జ్ఞాపకం చేసుకునే దానికి ఇంతవరకు కూడా అపోస్తల కార్యాల గ్రంథంలో అపోస్తలుడైన పౌలులోని శిష్యత్వపు లక్షణాలను మనము 44 లక్షణాలు మనం ఇంతవరకు మనం ధ్యానం చేసాం. 44 క్వాలిటీస్ ఆఫ్ డిసైపుల్ ఆఫ్ అపోస్టల్ పాల్. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఆయన కలిగి ఉన్న 44 లక్షణాలని ఇంతవరకు కూడా మనం ధ్యానం చేసాం. ఈరోజు మరికొన్ని లక్షణాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మీకు జ్ఞాపకం తీసుకొచ్చేదానికి లాస్ట్ వెడ్నెస్డే ఒక ఇంపార్టెంట్ క్వాలిటీని మనం అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా మనం గమనించాం. అదేంటంటే ఆత్మయందు బంధింపబడిన వాడు ఎవరండి? శిష్యుడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు శారీరక బంధకాలు ఉంటాయి, మనకి శారీరక సమస్యలు మనకు ఉంటాయి, శారీరక శ్రమలు ఉంటాయి. నువ్వు నిజముగా యేసు ప్రభు యొక్క శిష్యుడు అయితే ఆత్మచేత బంధింపబడిన వ్యక్తి అయితే ఈ శారీరక బంధకములను, శారీరక సమస్యలను, శారీరక శ్రమలను, ఈ శారీరకముగా ఉన్న దేనికి నువ్వు లెక్క చేయవు. అపోస్తలుడైన పౌలు శారీరకంగా అనేకమైన హింసలు ఆయన కలిగినాయి. అనేక భయంకరమైన పరిస్థితుల గుండా ఆయన వెళ్తున్నాడు. ఏ తప్పు చేయలేదు కానీ చెరసాలలో వేయబడ్డాడు. ఏ చెడ్డ మాటలు ఇతరుల గురించి మాట్లాడలేదు. యేసుని గురించిన మంచి మాటలు మాట్లాడినప్పటికీ కూడా జనాలు ఏం చేశారంటే కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి, నేను మంచి పని చేస్తున్నాను కదా, నాకు ఎందుకు ఈ శ్రమలు అని చెప్పి ఆ శ్రమల గురించి ఆలోచన చేయలేదు. అసలు ఆ శ్రమల్ని లెక్క చేయలేదు.
కారణం ఏంటంటే ఆత్మచేత బంధింపబడిన వాడు. దేవుని యొక్క జనాంగంగా దేవుని ఆరాధిస్తున్న మనం ఒక్కొక్కసారి మన యొక్క జీవితాల్లో కొన్ని శారీరక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబంలోని కొన్ని పరిస్థితులు మనం ఫేస్ చేస్తున్నప్పుడు వాటి గురించి చాలా ఎక్కువగా మనం ఏం చేస్తామంటే ఆలోచన చేస్తాం. కానీ అపొస్తలుడైన పౌలు యొక్క గొప్ప శిష్యత్వ లక్షణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం అనేక సార్లు మనం గమనించినప్పుడు మనం ఆత్మానుసారులము. శిష్యుడు అంటే ఎవరంటే ఆత్మానుసారుడు. శరీరానుసారులు శరీర విషయం పైన మనసుతో, శారీరక విషయాల పైన వాళ్ళు ఆలోచన కలిగి ఉంటారు. ఈ శరీరాన్ని తృప్తిపరిచేదానికి, శరీరాన్ని సంతోష పెట్టేదానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆత్మానుసారుడు అంటే శరీరంలో ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా, నా దేవుడు నాకు ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను ఆదరిస్తాడు, ఆయన నన్ను ధైర్యపరుస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు, ఆయన నన్ను గురించి ఆలోచన చేస్తాడు, కాబట్టి ఏ పరిస్థితి కూడా నేను భయపడను. నా చుట్టూ ఉండే పరిస్థితుల్ని లెక్క చేయకుండా దేవుని నేను లెక్క చేస్తాను. ఆత్మబంధముతో నేను బంధింపబడి ఉంటానని చెప్పి శారీరక బంధకములను లెక్క చేయకుండా ఆత్మను చేత బంధించబడి ఇక లోకంలో నడిచేవాడు ఎవరంటే దేవుని యొక్క ప్రియమైన శిష్యుడు. ఒక ప్రశ్న మనం తీసుకుందాం. శరీరము చేత నడిపించబడేవాడు శిష్యుడు కాదు, క్రైస్తవుడు కావచ్చు. కానీ ఆత్మ చేత నడిపించబడిన వాడు, ఆత్మ చేత బంధింపబడిన వాడు దేవుని యొక్క నిజమైన శిష్యుడు. శారీరక ఆశలను లెక్క చేయకుండా ఆత్మీయ ఆశలను కలిగి ఉండువాడు దేవుని యొక్క శిష్యుడు. శారీరక పరిస్థితుల గురించి ఆలోచన చేయకుండా ఆత్మీయముగా నేను ఏ రకంగా బలంగా దేవునిలో ఉండాలని ఆలోచన చేసేవాడు శిష్యుడు. కాబట్టి మనకి జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. నువ్వు దేని చేత బంధింపబడ్డా. చాలా మంది అంటూ ఉంటారు, నాకు చాలా శ్రమలు కష్టాలు. ఇట్స్ ఓకే, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? శ్రమ నీకు రావని బైబిల్లో లేదు. అందుకనే శోధన సహించువాడు ధన్యుడు. యు ఆర్ బ్లెస్డ్ పర్సన్. ట్రిబులేషన్స్ నీకు వస్తాయి, ట్రయల్స్ నీకు వస్తాయి. నువ్వు చేయని తప్పుకు నిన్ను లోకం పాయింట్అవుట్ చేస్తుంది. డోంట్ వరీ, డోంట్ లుక్ అట్ ద వరల్డ్. దేవుని చూద్దాం. శిష్యుడు ఎప్పుడు కూడా దేవుని వైపు తన దృష్టిని నిలిపేవాడు. శిష్యుడు కాని వాడు ఇక లోకంలోని పరిస్థితులు చూస్తే నిరుత్సాహపడి ఉత్తేజాన్ని కోల్పోయాడు. శిష్యుడు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉంటాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ. ఆఖరికి మరణం దగ్గరకు వచ్చినప్పటికీ, ఇంకా కొద్దిసేపట్లో చనిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రశాంతతో, ధైర్యంతో, దేవుని యొక్క ముఖ దర్శనంతో, ఆ దేవుని యొక్క ముఖ దర్శనం చూసినప్పుడు దేవుని యొక్క తేజస్సు ఆ వ్యక్తి పైన పడుతుంది కాబట్టి ధైర్యంగా ఉంటుంది. అపొస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో ఈ మాదిరి కలిగి ఉన్నాడు. ఆత్మ చేత బంధించబడ్డాడు, ఆత్మ వశములో ఉన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు దేని వశములో ఉన్నావు? నువ్వు ఎవరి వశంలో ఉన్నావు? దేవుని యొక్క వశములో కాకుండా ఇక లోకములో దేని వశములో నువ్వు ఉన్నట్లయితే నువ్వు శిష్యుడు కావు.
దేవుడు మనల్ని కోరుకున్నది ఏంటంటే నా శిష్యుడిగా ఉంది. సమస్త జనులను క్రైస్తవులుగా చేయండి అని బైబిల్లో లేదు. సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యుడి యొక్క పని ఏంటంటే గురువు చెప్పిన దాన్ని శిరసా వహిస్తాడు. మన గురువు ఎవరు తెలుసా? యేసయ్య. నిజముగా నువ్వు ఆయనకు శిష్యురాలు అయితే దేవుని యొక్క మాటలు తూచా తప్పకుండా మనం ఏం చేస్తాం? శిరసా వహిస్తాం. అపోస్తలుడైన పౌలు అది చేసి చూపించాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకోండి. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి, ఎంత గ్రేట్ స్టేట్మెంట్ అండి. ఎంతగా దేవుని యొక్క శిష్యత్వ లక్షణాన్ని అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు కాబట్టి అంత గ్రేట్ స్టేట్మెంట్ ని ఆయన ఇవ్వగలిగాడు. ఈ స్టేట్మెంట్ ని మనం కూడా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక లోకములో ఇలాంటి మాదిరి మనం కలిగి ఉంటాం. ఏ మాదిరి? క్రీస్తు మాదిరి. క్రీస్తు ఒక మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. ఏ రకంగా ప్రేమ చూపించాలి, ఏ రకంగా ఇతరులకు సహాయం చేయాలి, ఏ రకంగా ఇతరులను ఆదరించాలి, ఏ రకంగా ఇతరులను పట్టించుకోవాలని చెప్పి క్రీస్తు మాదిరి మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు. నిజముగా నువ్వు నేను కూడా క్రీస్తు మాదిరిని పోలిన వాళ్ళమైతే, నిజమైన శిష్యులం అయితే మన గురించి మనం పట్టించుకోకుండా ఇంకా లోకంలో ఇంకా మిగతా వారి కోసం ఏం చేయాలంటే పట్టించుకోవాలి. ముఖ్యంగా నశించిపోయే ఆత్మల పట్ల మనం భారం కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకు మందిరం మనకుంది, ఎందుకు బైబిల్ మన దగ్గర ఉంది, ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాం, వాటన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే దేవుని యొక్క సువార్తను ఇతరులకు మనం తెలియజేసి ఆ సువార్త ద్వారా అనేక మందిని క్రీస్తు శిష్యులుగా చేసే ఒక లక్షణాన్ని మనం అందరం కూడా కలిగి ఉండాలని, యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ లక్షణం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి శిష్యులుగా శిష్యురాలుగా ఇక లోకంలో మనం జీవిద్దాం. క్రైస్తవ జీవితం అంటే ఆశమాచి జీవితం కాదు. ఈ రోజులో క్రైస్తవ లక్షణాలు మనం గమనించినప్పుడు లోకంలో ఉన్న వాడికి, దేవుని నమ్ముకున్న వాడికి తేడా లేకుండా మనకి జీవితాలు ఉన్నాయి. లోకంలో ఉన్న వాళ్ళు స్వార్థంతో జీవిస్తున్నారు, మనం కూడా స్వార్థంతో జీవిస్తున్నాం. లోకంలో ఉన్న వారికి ప్రేమ లేదు, మనలో కూడా ఏంటంటే ప్రేమ లేదు. నువ్వు నిజముగా దేవుని అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క రూపం ఏంటంటే ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, నన్ను ప్రేమించు, ఇతరులను ప్రేమించు. కానీ మనం ఏం చేస్తాం? ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకుంటాను, తర్వాత నా కుటుంబాన్ని బాగా ప్రేమించుకుంటాను. మంచిది, ఓకే. మిగతా టైం ఉంటే అప్పుడు నేను ప్రేమిస్తాను, ఇంకా టైం ఉంటే ఇతరులను ప్రేమిస్తాను, పట్టించుకుంటాను. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నాకు శిష్యుడిగా ఉండాలంటే నువ్వు నన్ను ప్రేమించు, ఇతరులకు నువ్వేం చేయాలి? ప్రేమించు. ఈ మాదిరి కలిగి ఉండి యేసు ప్రభు చేస్తుంది అదే కదండి. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను ఇక లోకానికి తండ్రి చేత పంపబడితేను నా చిత్తాన్ని నెరవేర్చేది కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదానికి నేను తండ్రి చేత నేను పంపబడ్డా. ఆ తండ్రిని ప్రేమిస్తాను. ఇక లోకంలో ప్రతి ఒక్కరిని నేను ప్రేమిస్తాను. అందుకని ఆయన తన పైన ఉమ్మి వేసిన వాళ్ళు కూడా చూసేమన్నారు తెలుసు, తండ్రికి ఇదేమి చేయించున్నది జరిగిన వీరిని క్షమించు. శిష్యుడు క్షమాపణ మనసు కలిగిన వాడు. శిష్యుడు గురువు లక్షణాలు కలిగిన వాడు. గురువు లక్షణం ఏంటి? ప్రేమ. ప్రేమలో ఏముంది? క్షమాపణ ఉంది. మన జీవితంలో పరిశ్రమ చేద్దాం. ఎంతమందిని మనం క్షమించలేకపోతున్నాం. సొంత కుటుంబస్తుల్ని మనం క్షమించలేని స్థితిలో మనం ఉన్నాం. అలాగే దేవుడు చెప్తున్నాడు, నువ్వు శిష్యుడు కాదు.
నువ్వు చర్చకు వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, సాక్ష్యం ఇస్తున్నావు, కానీ నువ్వు నా శిష్యుడు. స్వార్థలో ఒక విషయం రాయబడి ఉంది, అది చదివినప్పుడు చాలా భయం వేస్తుంది. కొంతమంది అంతా వచ్చి, నాయన నీ నామం పేరిట మేమేం చేసాం, దయ్యాలు వెలగొట్టాం, నీ నామం పేరిట స్వస్థతలు మేము చేసా, నీ నామం పేరిట అద్భుతాలు మేము చేశా. వాళ్ళు చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా, అక్రమము చేయవాళ్ళారా నా యుద్ధ నుంచి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు. ఎవరి గురించి అండి? దేవుని నమ్ముకొని శిష్యులుగా శిష్యత్వపు లక్షణాలను లేని వారి గురించి యేసయ్య మాటలు మాట్లాడాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 2023 సంవత్సరం ఇంకా 1 నెల 8 రోజుల్లో మనం ముగించబోతున్నాం. 2024 కోసం మనం సిద్ధపడతాం. నా ప్రార్థన, నా ఆశ ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 31st వాచ్ నైట్ సర్వీస్లో మాత్రమే సిద్ధపడే వారిగా మనం ఉండాలి. ఇప్పుడు నుంచి సిద్ధపడాలి. ఇంతవరకు ఈ 44 శిష్యత్వ లక్షణాల్లో ఎన్ని లక్షణాలు నేను కలిగి ఉన్నా? 44 లక్షణాలు. నేను సొంత దగ్గర పంపిస్తానని ఆయన మన చర్చిలో పెడతాడు, వాట్సాప్ దాంట్లో పెడతాడు. షాప్ ఇవాల్యుయేట్ చేసుకుంది 44 లక్షణాల్లో ఎన్ని లక్షణాలు డైరెక్ట్ గా నువ్వు టిక్ పెట్టచ్చు. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఒకవేళ చాలా వరకు కూడా నువ్వు టిక్ పెట్టే పరిస్థితులు ఉన్నట్లయితే ప్రైజ్ గాడ్ ఫర్ దట్. దేవుని కొందనాలు, దేవుని కృతజ్ఞతలు. కానీ తప్పకుండా ఇక్కడ మనం అందరం కూడా చాలా మంది కొన్ని మన జీవితాల్లో ఇంటుగా ఉండొచ్చు. ఆ ఇంటుని రైట్ గా చేసుకునే దాన్ని తీర్మానం తీసుకొని 2024లో మనం ప్రవేశిస్తాం. సంవత్సరం జరిగించుండగా దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో నూతన పరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో నూతన పరచబడతాయో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు నూతన పరచబడతాయి. దేవుడు చెబుతున్నాడు, మొదట నాతో సరిగ్గా ఉండు, నీ జీవితంలో మిగతావన్నీ సరిగ్గా. సింపుల్ అండి. నువ్వు దేవుడితో బలంగా ఉండు, ఈ లోకంలో అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను బలం ఇచ్చి నడిపిస్తాడు. అలాంటి శిష్యత్వపు జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడి యొక్క సందేశాలు మనకి ఇస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఇంకొన్ని లక్షణాలు మనం చూద్దాం. 45వ శిష్యత్వపు లక్షణం అపోస్తలుడైన పౌలు జీవితం నుంచి 45వ శిష్యత్వపు లక్షణం. సో 45th quality of discipleship in the life of Apostle Paul. అపోస్తలుల కార్యాల గ్రంథం 20:27 చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 20:27. దేవుని సంకల్పం అంటే మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరత్వం ఇచ్చి ఆహ్వానించిన తన సంఘంలో సాయపడుతూ. చాలా అపోస్తలుడు పౌలు చేసిన పని ఏంటంటే 45వ శిష్యత్వ లక్షణం ఆయన జీవితంలో దేవుని యొక్క సంకల్పమును తెలుసుకొని ఇతరులకు ఏమీ దాచుకోకుండా దానిని విషదపరిచేవాడు, అంటే పూర్తిగా తెలియచేసేవాడు ఎవడో తెలుసా? శిష్యుడు. ఒక ప్రశ్న మనం తెలుసుకుందాం. అసలు దేవుని యొక్క సంకల్పం నువ్వు తెలుసుకున్నావు? అసలు దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆలోచన చేసిన ఎప్పుడైనా? దేవుడు నీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు ఎప్పుడైనా ఆలోచన చేసి
చేశావా? అసలు దేవుని యొక్క సంకల్పం ఏంటి ఈ లోకంలో? అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తానంటే కోరుకుంటున్నాడు. ఆయన సంకల్పం ఈ లోకంలోని ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉండాలి? నిత్య జీవంలో ఉండాలని ఆయన సంకల్పం. దానికి ఆయన చేసినంత చేశాడు. ఆయన చేసినంత చేశాడు. కోడల రక్తం, మేకల రక్తం, గొర్రెల రక్తం వీటి చేత విమోచన కలదు కాబట్టి ఆయనే రక్తాన్ని చిందించి సమస్త మానవాళి కోసం, ప్రస్తుతం పుట్టిన వారి కోసం, ఇంకా పుట్టబోయే వారి కోసం కూడా ఏం చేశాడంటే రక్షణ కార్యాన్ని ఆయన చేసి ముగించి ఆయన పని ఆయన చేసే ఆయన నమ్ముకున్న మనకు ఒక బాధ్యత ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. మనం నమ్మి మన పైన కాన్ఫిడెంట్ తో నేను వీరికి రక్తమే ఇచ్చాను, నా ప్రాణమే పెట్టాను కదా, వీళ్ళు నా సంకల్పానికి లోకంలో నెరవేరుస్తారు. వీరి యొక్క సంకల్పం కాదు, నా సంకల్పాన్ని నెరవేర్చే నా ప్రియమైన శిష్యులుగా నీకు లోకంలో ఉంటారని చెప్పి మనందరి పట్ల దేవుడు ఏం చేశాడంటే ఆశ కలిగి ఉన్నాడు. ఎన్నోసార్లు మనకు జీవితంలో దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడాలని ఆయన ఎంతగానో ఎదురు చూశాడు. కానీ ఇంతవరకు కూడా ఆయన మనము డిసప్పాయింట్ చేశాం, డిస్కరేజ్ చేశాం. మన సంకల్పమే, మన సంకల్పాన్ని చేసేదానికి మనం ఏం చేద్దాం? నడిచే. కానీ శిష్యత్వ లక్షణం అపొస్తలుడైన పౌలు దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకున్నావా? దేవుని యొక్క సంకల్పాన్ని నువ్వు తెలుసుకోకుండా దేవుని యొక్క శిష్యుడు కానేరవు. దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? అపొస్తలుడైన పౌలు సెకండ్ స్టెప్ ఏం చేశాడంటే, ఇతరులకు ఏమీ దాచుకోకుండా పూర్తిగా దేవుని యొక్క సంకల్పాన్ని ఇతరులకు తెలియజేశాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇతరులకు నీ గురించి నువ్వు చెప్పుకోకుండా యేసయ్య గురించి పూర్తిగా నీకు తెలిసిన దానిని ఇతరులకు ఏం చేయాలి? నువ్వు తెలియజేయాలి. అది శిష్యత్వ లక్షణం. ఎన్నోసార్లు దేవునికి మందిరానికి వస్తాం, ఎన్నోసార్లు దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతున్నాడు, అనేక సార్లు బైబిల్ చదువుతున్నా, గొప్ప దైవ సేవకుల ద్వారా దేవుడు మనకి జీవితంలో వాక్య సందేశాన్ని వినిపిస్తున్నాడు. ఆయన సంకల్పాన్ని మనకేం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. ప్రియ సంఘమా, నేను మీ నుంచి ఇది కోరుకుంటున్నాను చెప్పి దేవుడు అనేక సార్లు ఆయన శుద్ధిగా మనకు తెలియజేశాడు. కానీ ఆ సంకల్పాన్ని మొత్తం మనం దాచేసుకున్నాం. కానీ అపొస్తలుడు పౌలు ఏం చేశాడు? ఏమీ దాచుకోక ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క సంకల్పాన్ని ఇతరులకు ఏం చేశాడు? పూర్తిగా తెలియజేశాడు. మన గురించి గొప్పలు పూర్తిగా చెప్పుకుంటాం ఇతరులకు కదండి. కానీ నిజమైన శిష్యుడు ఏంటంటే తన గురించి మాట్లాడుతూ రక్షించిన యేసు గురించి మాట్లాడతాడు. ఏ సేవకుడైనా తన పరిచయం గురించి గొప్పగా ఎప్పుడు చెప్పుకోడు, డంబం కొట్టడం. ఆ పరిచయకు కారణభూతుడు, ఆధారభూతుడైన యేసయ్యను ఏం చేస్తాడంటే మహిమపరుస్తాడు. ఆ యేసయ్య గురించి జనాలకు తెలియజేస్తాడు. మనం మాత్రం అంటా ఉంటాం, నేనేమై ఉన్నానో. చాలా మంది ప్రార్థనలు కూడా వాడతాం మనం భూత పదంగా, నేనేమై ఉన్నానో అని చెప్పండి. నిజంగా నువ్వు ఏమై ఉన్నావో ఆయన కృప అనుకుంటే మరి ఎలా జీవించాలి? ఆయన సంకల్పాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఇక లోకంలో బతకాలి. దేవుని దగ్గర రాకముందు యేసు ప్రభువు
రక్షకుడిగా నువ్వు అంగీకరించే ముందు నీ సంకల్పాన్ని నువ్వు నెరవేర్చుకున్నావు, నీ ఆశల ప్రకారం నువ్వు నడిచావు, నీ ప్లాన్ ని నువ్వు ఎగ్జిక్యూట్ చేశావు. ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలని ఆరాటపడ్డావు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు శిష్యుడిగా ఉండాలని తీర్మానం తీసుకున్నప్పుడు మనకి జీవితాల్లో నీ సంకల్పం కాదు, దేవుని యొక్క సంకల్పం మనకి జీవితంలో మనం తెలుసుకొని దాన్ని ఇతరులకి ఏం చేయాలి. కాబట్టి ఇప్పుడు ట్రాజడీ ఏంటో తెలుసా అండి? సంఘముకున్న ట్రాజడీ, విశ్వాసముకున్న ట్రాజడీ, దేవుని యొక్క సంకల్పం వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోకపోతే ఇతరులకి ఏం చేస్తారు? వాడికే తెలియలేదు కదా, ఇంకేం ఇతరులకి ఏం చెప్తాడు? అందుకని మనకి జీవితాల్లో భూమి గంటల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి, దాంట్లో టోటల్ మార్క్స్ మనకి 0. భూమి గంటల సంగతి ఎందుకండి? మన ఇంట్లో మనం సాక్షులుగా ఉంటామా? లేదే. మనం పనిచేసే ప్లేస్ మనం సాక్షులుగా ఉంటున్నామా? లేదే. ఆలోచించేద్దాం. మనకి జీవితాలు మనం సరిచేసుకుందాం. మనం తప్పిపోయాం. ఆ తప్పిపోయిన స్థితిలో ఉండకుండా మరలా దేవునికి మార్గంలో వచ్చి నిజమైన శిష్యులుగా యొక్క లోకంలో ఉండాలని దేవుడికి సందేశాలు మనకి ఇస్తున్నారు. కాబట్టి 45వ లక్షణం, దేవుని సంకల్పమును తెలుసుకొని ఇతరులకు ఏమీ దాచుకోకుండా పూర్తిగా దేవుని యొక్క సంకల్పాన్ని ఇతరులకు తెలియజేసేవారు ఎవరంటే శిష్యులు. అది అపోస్తలుడు పౌలు తాను సువార్త ప్రారంభించిన ఆ రోజు నుంచి తన తలను దేవుని కోసం ఇచ్చే వరకు కూడా దేవుని యొక్క సంకల్పాన్ని ఏం చేశాడు? నెరవేర్చాడు, తెలుసుకున్నాడు. దాని ఇతరులకు ఏం చేశాడు? పూర్తిగా తెలియజేశాడు. 46వ శిష్యత్వ లక్షణం, 46th క్వాలిటీ. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పినని మీరు జ్ఞాపకము చేసుకొని ఓకే. 46వ శిష్యత్వ లక్షణం అపోస్తలుల పౌలు జీవితంలో నుంచి కన్నీళ్లు విడుచుచు మానక ప్రతి మనుషునికి బుద్ధి చెప్పువారు ఎవరో శిష్యులు. మనం ఫస్ట్ పార్ట్ చేయం. ఫస్ట్ పార్ట్ ఏంటి? కన్నీళ్లు మనం విడము. కన్నీటి ప్రార్థన గురించి లాస్ట్ సాటర్డే దేవుని యొక్క సేవకులను జీవితం అయ్యారు మన ఫాస్టింగ్ ప్రేయర్లో చాలా చక్కగా కన్నీటి ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ఆయన చాలా చక్కగా తెలియజేశారు. శిష్యులు అంటే ఎవరంటే తెలుసండి? కన్నీళ్లు విడుచువాడు. దేనికోసం కన్నీళ్లు కారుస్తారు? నీ కడుపు నొప్పి వచ్చింది కాబట్టి కన్నీళ్లు కారుస్తాడా? ఓకే, కాల్చు. కానీ దానికంటే ఎక్కువగా ప్రతి మనుషుల యొక్క రక్షణ నిమిత్తం, ప్రతి మనుషుల యొక్క మారు మనసు నిమిత్తం, మారు మనసు కలిగిన వాడు మంచి బుద్ధి కలిగి ఉంటాడు, మారు మనసు లేని వాడు వక్ర బుద్ధి కలిగి ఉంటాడు. కాబట్టి మన యొక్క బాధ్యత, దేవుని యొక్క శిష్యులుగా మన యొక్క లక్షణం అపోస్తలుల పౌలు నుంచే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే, ఇతరులు వాళ్ళు మారు మనసు లేకుండా జీవిస్తున్నప్పుడు, అనీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు, ఒక్క మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు, పాపపు ఆశల చేత చిక్కుకొని వాళ్ళు నశించిపోయేదానికి సిద్ధంగా ఉన్న వారిని బట్టి నువ్వేం చేయాలి? కన్నీళ్లు కాదు. మన ప్రార్థనలో ఎప్పుడు కూడా మన అవసరాల కోసం కన్నీరు కారుస్తాం. ఇట్స్ ఓకే, బట్ డోంట్ స్టాప్ ద ప్రేయర్ విత్ యువర్ వ్యక్తిగతమైన అవసరాల గురించి మాత్రమే కన్నీళ్లు కార్చే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు
శిష్యుడు కాదు. శిష్యుడు ఎవరో తెలుసా? మన వ్యక్తిగత అవసరం గురించి కన్నీరు కార్చి దానికంటే ఎక్కువగా ఇతరుల యొక్క మారు మనసు కోసం, ఇతరులు కూడా దేవునికి దూరంగా జీవిస్తున్న వాళ్ళు దేవునికి దగ్గరగా రాగలిగిన వారి యొక్క ఆత్మ నశించిపోకుండా దేవునిలో వారు ఉండే రకంగా వాళ్ళ కోసం కన్నీరు కార్చేవాడు ఎవరండి? అప్పుడు కన్నీరు కార్చి తర్వాత నువ్వు చేయవలసింది ఏంటంటే మానక, ఏదో ఒకసారి చేసి మానేయటం కాదు, వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చే వరకు కూడా. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, అపోస్తలుడైన పౌలు దేవుని దగ్గర రాకముందు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఏం చేశాడండి? హింసించాడు. అవునా? టెర్రరిస్ట్ సంఘాన్ని షేక్ చేశాడు. సౌలు ఇంటింటా వెళ్తూ ఎవరైనా క్రీస్తు నామాన్ని, యేసు నామాన్ని వారు కలిగిన వారుగా వారు ప్రవర్తిస్తున్నట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే వాళ్ళని హింసించేవాడు. అలాంటప్పుడు నిజమైన శిష్యులుగా ఉండవలసిన ఆదిమ సంఘం ఏం చేశారు? మానక అపోస్తలుడైన పౌలు కోసం కన్నీరు కార్చుంటారు. వాళ్ళ కన్నీరు యొక్క ప్రతిఫలమే సౌలు ఏమయ్యాడు? పౌలుగా. కొంతమంది సాక్ష్యాలు మనం చూసినప్పుడు టీవీలో వచ్చే గొప్ప దైవ సేవకుల వారి యొక్క సాక్ష్యాలు మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క పాత స్థితి ఎలా ఉందంటే తెలుసా అండి? ఎందుకంటే సౌదర్ సుందర్ సింగ్ గారి గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడు? బైబిల్ ఏం చేశాడు? చించేశాడు, కాల్చేశాడు. అనేకమైన దైవ సేవకులు క్రైస్తవ్యాన్ని హింసించారు, క్రైస్తవ్యాన్ని అసహించుకున్నారు, ఆ యొక్క క్రైస్తవ్యాన్ని వాళ్ళు దూషించారు. కానీ అలాంటి వాళ్ళు ఏమయ్యారు తెలుసా? దేవుని యొక్క రక్షణను అంగీకరించిన తర్వాత పుట్టు క్రైస్తవులుగా ఉన్న వారి కంటే గొప్పగా దేవుని యొక్క పనిని వాళ్ళు నమ్మకంగా చేయటం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే వాళ్ళకి నిజమైన మారు మనసు వాళ్ళు కలిగి ఉంది. కానీ పుట్టు క్రైస్తవులుగా ఉన్న మనకు నిజమైన మారు మనసు మనకి చాలా మంది జీవితంలో మనం చూసినప్పుడు బాప్తిసం తీసుకోకముందు ఎలాగ ఉన్నాడో బాప్తిసం తీసుకున్న తర్వాత అలాగే జీవిస్తున్నాడు. కారణం ఏంటంటే మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుంటే అదే, పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటే అదే. కాబట్టి ప్రాబ్లం కన్నీళ్ళు విడిచించు మానక. ప్రతి మనుషుడికి దేవుని యొక్క వాక్యము చేత, నీ మాటలతో కాదు, దేవుని యొక్క వాక్యము చేత మాత్రమే బుద్ధి కలుగుతుంది. నీ మాటలు నా మాటలు అనక. ఆలోచించేంత మాట్లాడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకున్నాను. ఆయన ఇంతవరకు నాకు ఇతరుల యొక్క మారు మనసు కోసం నేను కన్నీళ్ళు కాచలేదు, కన్నీళ్ళు కాచలేదు, నేను రోదన చేయను. ఈ రోజు నుంచి నా నశించు ఆత్మల పట్ల వేదన భారాన్ని నేను కలిగి ఉంటాను. నశించిన దాన్ని వెతికి రక్షించేదానికి ఇక లోకానికి వచ్చి నువ్వు చేసినంత చేసావు, నేను చేయాల్సింది చాలా ఉంది, అది చేసేదానికి నేను తీర్మానం తీసుకుంటానని ఒక తీర్మానం తీసుకున్నట్లయితే నిజంగా దేవునికి శిష్యుడిగా ఇక లోకంలో నువ్వు ధైర్యంగా జీవించాలి. అప్పుడు మధ్యాకాశంలో యేసు ప్రభు బురబుదినప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు తప్పక ఉంటావు అనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు. కారణం ఏంటంటే నువ్వు శిష్యుడిగా ఇక లోకంలో నువ్వు జీవించావు. శిష్యులు ఎత్తబడతారు, శిష్యులు పరలోకములో ఉంటారు, శిష్యులు దేవునికి సంబంధులు.
అందుకనే అలాంటి శిష్యత్వ లక్షణాలు మనం కలిగి ఉండే శిష్యులుగా మనము రూపాంతరము చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ట్రాన్స్ఫర్మేషన్ మన లైఫ్ లో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మార్పు దేవుడు కోరుకుంటున్నాడు. అనేక సార్లు దేవునికి వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని కూడా బోధిస్తాం, కానీ మనలో మాత్రం మార్పు రావటం. అపొస్తలుడైన పౌలు జీవితాన్ని చూశారు. సంఘం, కొరింథీ సంఘం కావచ్చు, గలతీ సంఘం కావచ్చు, ఎఫెసీ కావచ్చు, తిమోతి కావచ్చు, ఫిలెమోను కావచ్చు, వీళ్ళందరూ కూడా అపొస్తలుడైన పౌలు ఏ రకంగా కన్నీళ్లు విడిచుచు మానక ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను తెలియజేస్తున్నాడు. వాళ్ళకి ఎగ్జాంపుల్ గా అపొస్తలుడైన పౌలు నడుచుకున్నాడు. కాబట్టి 46వ లక్షణం, కన్నీళ్లు విడిచుచు మానక ప్రతి మనుషులకి బుద్ధి చెప్పువారు శిష్యులు. దీంట్లో ఎన్ని మార్కులు నీకు వచ్చినాయి? ఒక స్కేల్లో 0 to 10 పెట్టుకుంటే 10 టాప్, 0 నథింగ్. మనకి మైనస్ మార్క్ అవుతుంది. మనకున్న పరిస్థితి గురించి కన్నీరు కార్చుదని నా యొక్క ఉద్దేశం కాదు. కానీ మనం ఏం చేస్తామంటే మన గురించే కన్నీరు కార్చి ఇతరుల యొక్క మారు మనసు నిమిత్తం కన్నీరు కార్చకుండా మనం జీవించే క్రైస్తవ జీవిత సరళిని మనం మార్చుకుందాం. సో కాబట్టి ఆఖరిగా 47వ లక్షణం, 47వ లక్షణం, అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 33, 34. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో. చాలా ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరండి? అపొస్తలుడు పౌలు. నేను ఎవరు వెండిని బంగారాన్ని నేను ఆశించలేదు. కాబట్టి 47వ శిష్యత్వపు లక్షణం అపొస్తలుడైన పౌలు యొక్క జీవితం నుంచి, ఇతరుల దగ్గర ఏదియో ఆశించని వారు శిష్యుడు. యేసయ్య మనకు మాత్రం ఆయన మన దగ్గర నుంచి ఏది ఆశించారు, ఆయన ఆశించాడు. దేవుని నమ్ముకున్న నువ్వు దేవుని దగ్గర నుంచి మాత్రమే ఆశించే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు నిజమైన శిష్యుడు. దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశించాలి ఏదైనా. కారణం ఏంటంటే సమస్తమును ధారాళముగా దయచేసే శక్తివంతమైన దేవుడు యేసయ్య. ఆయన దగ్గర నుంచి నువ్వు ఆశించు. ఇతరుల దగ్గర నువ్వు ఏది ఆశించదు. అనేక సార్లు మనం ఆశించి మనం ఏం చేసాం? ఇతరుల దగ్గర ప్రేమ ఆశించాం, దొరకలేదు. ఇతరుల దగ్గర మనకున్న అవసరతలను బట్టి వాళ్ళ యొక్క సహాయాన్ని ఆశించాం, పొందుకోలేకపోయింది. శిష్యుడు అంటే ప్రతి దానికి దేవుని పైన ఆధారపడి దేవుని దగ్గర నుంచి ఆశించేవాడు శిష్యుడు. వాక్యం తెలుసు, మనుషుల సహాయము వ్యర్థం. తెలుసు తెలియదు ఏమి మనుషుల సహాయం, మరి ఎందుకు మనుషుల దగ్గర నుంచి ఆశిస్తాం? ఏంటి ఆశించడం అంటే ఏంటి తెలుసా? ఇంకా నీకు అర్థం అవ్వాలంటే వాళ్ళు నాతో సరిగా మాట్లాడలేదు. అవునా? ఇలా జరుగుతూ ఉంటాను. వాళ్ళు నన్ను చూసి నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఆరోగ్యం బాగలేదు, బెడ్ రీడింగ్ అయ్యాను నేను, కానీ వాళ్ళు నన్ను కనీసం ఫోన్ కూడా చేస్తే నన్ను అడగరా. ఏంటి దాని అర్థం? ఇతరుల దగ్గర నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? ఆశిస్తున్నావు. లోకస్తులకి మనకున్న తేడా ఏంటి? లోకస్తులు లోకములోని మనుషుల దగ్గర నుంచి
సహాయాన్ని ఆశిస్తాడు. దేవుని నమ్ముకున్న మనము, శిష్యులుగా ఉన్న మనము దేవుని దగ్గర నుంచి మనం ఏం చేయాలి? నువ్వు కూడా నీకున్న అవసరంలో ఇతరుల గురించి నువ్వు ఆలోచన చేసి ఇతరులు ఆశించే ఆ యొక్క ఆలోచనలు కలిగినట్లయితే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, యు ఆర్ నాట్ ఎ డిసైపుల్. యు ఆర్ నాట్ ఎ డిసైపుల్. కాబట్టి ఈరోజు చేయాలి, ఏ ఆశించాలి? దేవుని దగ్గర, నాయన నువ్వు నా జీవితంలో ఎవరిని వాడుకుంటావో నాకు తెలియదు. నువ్వు ఎవరినైనా వాడుకుంటావు, ఎవరినైనా నువ్వేం చేస్తావు. కాబట్టి నేను ఎవరిని వాడుకుంటామని చెప్పి వాళ్ళ వీళ్ళు ఏం నేను చూడను, వాళ్ళ దగ్గర నుంచి నేను ఆశించాను. నేనేం చేస్తాను? ఏం చేస్తావు? నీ ఉద్దేశం. దేవుడు నిన్ను పోషించాలంటే ఎలాగైనా పోషిస్తాడు. దేవుడు చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో, ఏం చెప్తున్నాడు ఆయన? దేని గురించి మీరు చింతిస్తారు? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, పడుకవు, పోయవు, వాటిని పోషిస్తున్నాను కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? సర్వ సృష్టిలో దేవునికి శ్రేష్టమైనది ఎవరే? నువ్వు, నేను, మనమందరం. కారణం తెలుసా? ఆయన యొక్క ప్రేమ అలాంటిది. మన పట్ల పిచ్చి ప్రేమ దేవునికి అండి, పిచ్చి ప్రేమ అండి ఆయనకి. ఈ అయోగ్యుడి పైన, ఈ అయోగ్యుల పైన ఆయనకి పిచ్చి ప్రేమ. మనలో ప్రేమించదగే లక్షణం ఏది లేదు, ఏది లేదు. మనలో మంచితనం మనలో లేదు. అయినప్పటికీ కూడా తన ప్రేమతో మనం ఏం చేస్తున్నాడు ఆయన? అలాంటి ప్రేమ వీడిన దేవుణ్ణి గురువుగా కలిగి ఉన్న మనము, ఆయనకు శిష్యులుగా ఈ లోకంలో ఉన్న మనం ఏం చేయాలి? మనం సమస్తాన్ని ధారాళముగా దయచేసే ఆయన దగ్గర నుంచి మనం ఆశిద్దాం. కొండల తట్టు నా కన్ను ఎత్తుచున్నాను, నాకు సహాయము. కొడవండి నీకంటే కొంచెం స్థాయిలో ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర కన్నులు ఎత్తులామలా. దేవుని వైపు కన్నులు, ఆయన వైపు ఆశ పెట్టుకో. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనుషుల పైన ఆశ పెట్టుకో. నువ్వు ఇంతవరకు కూడా ఏం చేసుకుంటే మోసపోయావు, టైంని వేస్ట్ చేసుకున్నావు. మనుషుల పైన ఆశ పెట్టుకొని వాళ్ళు ఆ యొక్క ఆశను తీర్చకపోతే వాళ్ళ పైన నువ్వు ఏం చేస్తావు? సనుగుతావు, అవునా? గొనుగుతావు. కాబట్టి ఈరోజు నుంచి ఏం చేద్దాం? ఇంతవరకు కూడా ఏదో ఇతరుల దగ్గర నుంచి ఆశించి, ఇతరుల దగ్గర నుంచి నేను ఆశించి, దేవుడి దగ్గర నుంచి ఆశించు. అప్పుడు దేవుడు అనేక రకాలుగా దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో గొప్ప కార్యమైన. బైబిల్ అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. సరైన విధురాలను దేవుడు ఏ రకంగా పోషించాడు? భయంకరమైన కరువులో ఏలియాని దేవుడు ఏ రకంగా పోషించాడు? కాకుల చేత ఏం చేశాడండి? ఆహారాన్ని. ఏం ఆహారం? వల్ల నార్మల్ ఆహారం కాదు, రాయల్ ఫుడ్, కింగ్ తినే ఫుడ్, బోన్లెస్ మీట్, బోన్లెస్ కబాబ్. దేవుడి పైన ఆశించే ఏలియా ఏం చేశాడు తెలుసా? దేవుడి పైన ఆశ నాకు ఎప్పుడు ఆకలి అవుతుందో నీకు తెలుసు, ఎప్పుడు భోజనం పెట్టాలని నీకు తెలుసు, ఎప్పుడు నడిపించాలని నీకు తెలుసు. కాబట్టి నీ వైపు నేను చూస్తాను, నాకు సాధించి మనకి జీవితాలు నిజమైన శిష్యులు తమ జీవితాల్లో ఉన్న ప్రతి దానికి
దేవుణ్ణి ఏం చేస్తారు? దేవుని దగ్గర నుంచి ఆశిస్తారు. సో కాబట్టి 3 లక్షణాలు ఈరోజు మనం ధ్యానం చేస్తాం. అపోస్తలుడైన పౌలు జీవితం నుంచి ఏం చెప్పండి? దేవుని యొక్క సంకల్పం మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ సంకల్పాన్ని పూర్తిగా ఇతరులకు ఏం చేయాలి? తెలియచేయాలి, దాచుకోవాలి. ఓకే, అది నెంబర్ 1. తర్వాత నెక్స్ట్, కన్నీళ్ళు విడిచుచు మానక బుద్ధి చెప్పాలి. మానక ఏ రకంగా బుద్ధి? నీ మాటలతో కాదు, దేవుని యొక్క ఆ దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తే దేవుడు ఆ వాక్య జ్ఞానం నీకు ఇస్తాడు. ఆ వాక్య జ్ఞానంతో నువ్వు ఇతరులకి ఏం చేయాలి? తర్వాత ఆఖరిగా ఈరోజు 3 ఏదియో వాడినా ఇవ్వడం. ఎత్తాడు అన్నాడు, ఇవ్వడం. చుట్టూ తిప్పించుకుంటాడు. మళ్ళా డైలాగ్ వేస్తాడు. అయ్యో ఒక్క రోజు ముందుకు వచ్చి నన్ను అడిగితే మళ్ళా దానికి ఒక కవరింగ్ అబద్ధం. ఎన్నోసార్లు మనకి లైఫ్ లో చూసాం కదా. ఆశించు, మనుషుల చేత ఆశించు, భంగపడతావు. యేసయ్య దగ్గర నుంచి ఆశిస్తే భంగపడవు. కారణం ఏంటంటే నీ పట్ల ప్రేమ కలిగిన దేవుడు. అలాంటి శిష్యత్వ లక్షణాలు కలిగి ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించిన కాక. నా యొక్క ప్లాన్ ప్రకారం ఈ యొక్క సంవత్సరంలో అపోస్తల కార్యాలను మనం ముగించబోతున్నాం. దానికోసం ప్రార్థన చేయండి. ఇంకా 7 లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే December 15th మిడ్ వీక్ సర్వీస్ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే తర్వాత క్యాండిల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి December 15th లోపల ఉండే మిడ్ వీక్ సర్వీసెస్ లో మన యొక్క అపోస్తల కార్యాల గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గురించి రాయబడిన వాటిని మనం ఏం చేయబోతున్నాం, మనం ముగించబోతున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క లక్షణాలన్నింటినీ కూడా మనం ఒకసారి ఆలోచించాలి, మర్చిపోవాలి. ఓకే, మళ్ళీ పాస్టర్ మనం నెక్స్ట్ వీక్ ఏదో చెప్పారు కొత్తగా వెళ్దాం లేదు. కొంతమంది బైబిల్ వాక్యం బలి పాటిస్తారు. పాతని గతించను సమస్తము ఆదివారం వాక్యం గతించను, పాత మిడ్ సర్వీస్ గతించను. కాదు, అందుకోసం కాదు. ఒక అబ్బాయి అలాగడాడంట, పాస్టర్ గారు అడిగారంట, లాస్ట్ వీక్ నేనేమి చెప్పాను చెప్పినా అన్నాడు. చెప్పలేకపోయాడు. అప్పుడు పాస్టర్ గారు కొంచెం నాకంటే కొంచెం ఎక్కువ చెడమని అక్కడ నుంచి చర్చకు వచ్చేది ఎందుకు నువ్వు అటు ఇటు చూసేదానిక, దేవుని మాటలు ఉండేదానికి కదా. ఏమన్నది అంటే, సార్ పాతవి గతించిన బైబిల్ ఉంది కదా సార్, బైబిల్ నేను పాటిస్తున్నాను సార్. సో అలాంటి వారికి మనం ఉంటుంది. అంటే దేవుడు పాత కోపం, పాత అసూయ, పాతలో డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఏం చేయాలి? గతించుకోవాలి. దేవుని కోసం మనం ఏం చేయాలి? నూతనంగా మనం ఉండాలి. వారికి నుండి దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి అనిపించుకుంటారు. ఆమె మంచి సందర్శించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మన యొక్క ప్రియులు వ్యవసాయకులైన జీవితం యొక్క ముగింపు ప్రార్థనతో మనం